61వ సర్గము. శ్రీరాముడు విరహమునకు లోనే వ్యతచెందుచుండగా సౌమిత్రి ఆయనను ఓదార్చుట, వారు ఇరువురును జానకికై ఆ వనమునందు అంతటను అన్వేషించుట. దశరథుని కుమారుడైన శ్రీరాముడు ఆశ్రమ ప్రదేశమంతయును శూన్యముగానుండట చూచి పర్ణశాలయందు అడుగిడెను. అచ్చటగూడ సీత కన్పింపలేదు. కాని అందలి ఆసనముల నేను చెల్లాచెదరుగా పడియుండటనో అతడు గమనించెను. ఆమె కొరకై ఆ చుట్టుప్రక్కల అంతటనూ బాగుగా గాలించెను. వైదేహి కనబడకపోవుటచే అతడు సీతా సీతా అని బిగ్గరగా కేకలు వేయిచు లక్ష్మణుని బలిష్టములైన భుజములను పట్టుకుని ఇట్లనెను. ఓ సౌమిత్రి, సీత ఎక్కడ? ఇచ్చటి నుండి ఎక్కడికి వెళ్ళియుండును? నా ప్రాణతుల్యయైన ఆమెను ఎవ్వరైనను అపహరించి యుందురా, లేక ఎవరైనను చంపి తినియుందురా? ఓ సీతా, చెట్టుచాటున దాగికొని నన్ను ఆట పట్టించుచున్నావా? ఇంక నీ సరసములు చాలును. నీకై పరితపించుచున్న నన్ను ఆదరింపుము. ఓ సౌమ్యురాలా, మచ్చికతో నీతో ఆడుకునుజింక పిల్లలు నీవు కనబడకుండుటచే నిన్నే స్మరించుచూ కన్నీరు గార్చుచున్నవి. ఓ లక్ష్మణ, సీత లేకుండా నేను జీవింపజాలను. ఆమె ఎడబాటుచే తీరని శోకముతో స్వర్గస్థుడనగుట నిశ్చయము. అక్కడ మన తండ్రి అయిన దశరథ మహారాజు తప్పక నన్ను చూచును. అప్పుడతడు 14 సంవత్సరముల పాటు వనవాసము చేయుము అని నేను నిన్ను ఆజ్ఞాపించియుంటిని గదా. ప్రతిజ్ఞాపూర్వకముగా అందులకు నీవు సమ్మతించి వనములకు ఏగితివిగదా. ఆ గడువు ముగియకముందే నాకడకు ఇట్లు వచ్చితివేమి అని నన్ను నిలదీయును. మరియు ఇష్టము వచ్చినట్లుగా ప్రవర్తించువాడను, దుర్జనుడను, అసత్యవాదిని అయిన నన్ను మన తండ్రి స్వర్గలోకమున చీకొట్టును. ఓ సుందరి సీతా, నేను నీయందే మనస్సు నిలిపినవాడను, నీ అధీనుడను, దీనుడను, మనోరథములు ఈడేరక నిస్పృహకు లోనైనవాడను. కపటియైనవానని కీర్తి పరిత్యజించినట్లు నీవు నన్ను దైన్యమునకు గురిచేసి ఎక్కడికి వెళ్ళితివి? సాధ్వివైన నీకు నన్ను విడిచి వెళ్ళుట తగని పని. నీ ఎడబాటుకు లోనైన నేను నా జీవితమును చాలించెదను. ఇట్లు శ్రీరాముడు సీతను జూచుటకై తహతహపడుచూ విలపింపసాగెను. కాని దుఃఖార్తుడైన ఆ రాఘవునకు జానకిజాడ మాత్రము కరవయ్యెను. విశాలముగానున్న అడుసులో కూరుకునిపోయిన ఏనుగువలే సీతజాడ తెలియక దుఃఖమగ్నుడై విలపించుచున్న ఆ దాశరథిని, శ్రీరాముని జూచి లక్ష్మణుడు ఆయన హితమును గోరుచూ ఇట్లు నుడివెను. ఓ మహాబాహు, దుఃఖింపకుము. మనము ఇద్దరము కలిసి సీతాదేవిని వెదకుదము. ఈ వనము గుహల వంటి పెక్కు పొదరిండ్లతో విలసిల్లుచున్నది. వనములలో సంచరించుటకును, నిర్మల జలములలో స్నానమొనర్చుటకును మైథిలి మిగుల మక్కువపడుచుండును. కనుక వనమునందుగాని, కమలములతో కలకలలాడుచున్న సరస్సులోగాని ప్రవేశించియుండవచ్చును. చేపల తోడను, ప్రబ్బలి చెట్ల తోడను గూడియున్న నదికి స్నానము చేయుటకై వెళ్ళియుండవచ్చును. పరిహాసమునకై ఏదైననొక వనమున దాగియుండవచ్చును. మనలను భయపెట్టుటకుగాని, మన అన్వేషణ సామర్థ్యమును తెలిసికొనుటకైగాని ఏ అరణ్యమునందైనను దాగికొని యుండవచ్చును. కావున ఓ అన్నా, వెంటనే ఆమెను అన్వేషించుటకై పూనుకొందము. ఓ సోదరా, నీవు సమ్మతించినచో ఆ జానకి కొరకే వనమునందంతటనో అడుగడుగునను గాలింతము. ఇక నీవు మనస్సునందు ఏమాత్రమూ దిగులు పెట్టుకొనవలదు. లక్ష్మణుడు ఇట్లు ప్రేమతో ఓదార్పగా శ్రీరాముడు మనస్సును దిటవు చేసుకుని తమ్మునితోగూడి సీతకై వెదకసాగెను. ఆ అన్నదమ్ములు ఇరువురును ఏమాత్రము విసుగుపడక వనములను, గిరులను, నదులను, సరస్సులను సీత కొరకై పూర్తిగా అన్వేషింపసాగిరి. ఇంకను పర్వతసానువులను, గుహలను, శిఖరములను సమగ్రముగా గాలించిరి. కాని సీతజాడ తెలియదయ్యెను. కొండలలోనూ, కోనలలోనూ పూర్తిగా గాలించిన పిమ్మట రాముడు లక్ష్మణునితో ఇట్లు పలికెను. ఓ సౌమిత్రి, ఈ పర్వతమునందు ఎచ్చటనూ మంగళస్వరూపురాలైన వైదేహి మాత్రము కన్పించుట లేదు. అప్పుడు దుఃఖమగ్నుడై పరితపించుచున్న లక్ష్మణుడు దండకారణ్యమున వెదకుచూ తేజస్వి అయిన అన్నతో ఇట్లు నుడివెను. ఓ సర్వజ్ఞ, శ్రీ మహావిష్ణువు బలిని బంధించి ఈ భూమండలమునువలే నీవును శత్రువును నిర్మూలించి జానకిని పొందగలవు. లక్ష్మణుడు భక్తితో ఇట్లు పలుకగా సీతనుగానక మనఃక్లేశమునకు గురియయున్న శ్రీరాముడు దైన్య స్వరముతో ఇట్లనెను. ఓ బుద్ధిమంతుడా, ఈ సమస్తవనమును, వికసించిన పద్మములుగల ఇచటి సరస్సులను, గుహలతో, సెలయేళ్లతో ఒప్పెడి ఈ కొండను పూర్తిగా వెదకితిమి.
నాకు ప్రాణముల కంటెనూ మిన్నయైన వైదేహి మాత్రము కనబడలేదు. సీత కన్పింపకపోవుటచే కృశించియున్న శ్రీరాముడు ఇట్లు విలపించుచు దీనుడై అంతులేని శోకమున మునింగినవాడై ఒక క్షణకాలముపాటు నిశ్చేష్టుడయ్యెను. శ్రీరాముడు సంతాపమునకు లోనయ్యెను. ఎంతయు కృశించియుండెను, ఆయన బుద్ధి పని చేయకుండెను. ఫలితముగా నిశ్చేష్టుడయ్యెను, దైన్యముతో బాధతో వేడినిట్టూర్పులు విడిచుచుండెను. కమలనేత్రుడైన ఆ శ్రీరాముడు పదే పదే నిట్టూర్చుచు కన్నీరు గార్చుచు మాటలు తడబడుచుండగా హా ప్రియా సీతా అని మాటిమాటికిని బిగ్గరగా జానకిని పిలుచుచుండెను. అంతట ధర్మజ్ఞుడు ఆత్మీయుడు అయిన లక్ష్మణుడు బద్ధాంజలియే వినయముతో శ్రీరాముని పెక్కు రీతుల ఓదార్చెను. కాని అతడు లక్ష్మణుని మాటలను సరకుగొనక ఎంతకును తన ప్రేమ పెన్నిదియైన సీతాదేవి కనబడుకుండుటచే సీతా సీతా అని గట్టిగా పిలువసాగెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది 61వ సర్గము.